ఒక్కసారి అలాంటి పర్సన్ డిజైన్ చేస్తే ఖచ్చితంగా ఈ దేశంలో చాలా మార్పులు వస్తాయి. సో అందుకే మనం పోరాడుతున్నాం. ఎందుకంటే ఇది ఒక్కసారి జరిగితే తప్పు, పదే పదే జరుగుతుందంటే వీళ్ళు ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారు, వ్యవస్థలు ఎట్లా కరెక్ట్గా పనిచేస్తున్నాయి అనే దానికి నిదర్శన 24లో జరిగింది, 22లో జరిగింది, ప్రతిసారి జరుగుతూనే ఉంది. ఇంకా 30లో కూడా జరుగుతుందేమో, 30 వచ్చే వరకు జరుగుతూనే ఉంటుంది. మరి ఈయన ఇంకా అదే ప్లేస్లో కంటిన్యూ అవుతాడా? ఒక్కసారి ఇలాంటి వాళ్ళు బయటకు వస్తే, వీళ్ళని దించేస్తే మిగతా వాళ్ళు ఖచ్చితంగా చిత్తశుద్ధిగా పనిచేస్తారు. ఈ న్యూస్ చేసే స్థాయి నుంచి ప్రెస్ రిలీజ్ చేసే స్థాయి వరకు ఎన్టీఏలో ఉన్న వాళ్ళందరూ చిత్తశుద్ధిగా విడుదల చేస్తారని నేను చెప్తున్నాను. ఎక్కడ ఏంటంటే ఈ సోకాల్డ్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, వాళ్ళకి అక్కడున్న వ్యవస్థను నడిపించే వాళ్ళకి రాష్ట్రాలలో లింకేజ్లు ఉంటాయి. అవి ఎక్స్పోజ్ కూడా చేస్తున్నారు కొంతమంది యూట్యూబర్స్. వాళ్ళందరి ద్వారానే ఇది వచ్చింది. ఆ రాష్ట్రాన్ని నడిపిస్తున్న, వ్యవస్థను నడిపిస్తున్న, ఎగ్జామ్ నడిపిస్తున్న వ్యవస్థకారులు ఏం చేస్తున్నారు? వాళ్ళు చిత్తశుద్ధిగా లేరు కాబట్టి పేపర్ లీకేజ్ అవుతుంది. సుమారుగా చాలామంది ఇదే చేస్తున్నారు. ఇట్లానే జరుగుతుంది ప్రతి సంవత్సరం. పేపర్ లీకేజ్ అవుతుంది, ఇచ్చేటప్పుడే వేరే ఎగ్జామ్స్లో అయితే బుక్లెట్ ముందే చినిగే ఉంటుంది. అంటే ఇలాంటివి ముందే ఎలాంటి క్వశ్చన్లు వస్తున్నాయి, ఎన్ని మార్క్స్ వస్తాయో వాళ్ళు ముందుగానే ఒక అంచనాతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనము వాళ్ళు రిజైన్ చేసే వరకు మనం పోరాడతాము. ఇంకోసారి క్వశ్చన్ పేపర్ లీక్ అయినా మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి కొడతామనేసి చెప్తున్నాం. ఇంకో విషయం చెప్తున్నా చూడండి. మీరు మోరల్గా దిగిపోండి సార్. మీరే ఏదో వాట్సాప్లో ఫోటో తీసుకొని పంపిస్తున్నారని కాదు, మేము ఏం అనట్లేదు. మీరు రిజైన్ చేస్తే మీకు అర్హత లేదని కూడా మేము అనట్లేదు. మీరు నైతికంగా దిగిపోవాలి, మీరు మోరల్ స్టెప్ తీసుకోవాలి, మీరు బాధ్యత వహించినట్టే కదా. మీరు నిజంగా అట్లా వహిస్తే మేము మీ ఇంటికి వచ్చి పూలు ఇస్తాం సార్. పోలీసులకి ఎందుకు ఇస్తాం? మీ ఇంటి దగ్గరికి వచ్చి మేము జేజేలు కొడతాం సార్. మీరు తప్పు ఒప్పుకుంటే, మీరు తప్పు ఒప్పుకోవాలని చెప్పట్లేదు, మీరు బాధ్యతగా దిగిపోండి అంటున్నాం. తెలంగాణలో ఎలా ఉండబోతుంది? తెలంగాణలో కూడా ఇది ఉద్యమాల గడ్డ. ఇక్కడ చిన్న గవ్వేసినా కానీ రగిలిపోతుంది. ఖచ్చితంగా తీవ్రంగా ఉంటుంది సార్.